బీసీ గణన చేస్తారా, కులగణన చేస్తారా, జనగణన చేస్తారా? మనం అనేది రిజర్వేషన్ నిర్ధారణ చేసిన తర్వాత కోర్టుల్లో అది ఆమోదించబడే విధంగా ఉండాలి. మనం అంతా చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్కు బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి మంత్రివర్గం నుంచే మొదలు పెట్టాలి కదా. ఫస్ట్ టైం నన్ను బ్లేమ్ చేస్తున్నారు. ఇంతవరకు నన్ను ఎవరు బ్లేమ్ చేయలేదు. తప్పించుకునే ప్రయత్నం, నిరంజన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు అనే మాట ఇంతవరకు ఎవరాన్ని. పార్టీకి నాకు సంబంధం లేదు. ఈ చైర్లో కూర్చున్నాక నాకు పార్టీకి సంబంధం. నేనేమో ఓన్లీ బీసీలకు అనేది న్యాయం చేయాలి. ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు న్యాయం చేసే ప్రయత్నం చేయాలి. కానీ మేము అటు ఇటు మాట్లాడి మేమే కాంట్రవర్సీ అయితే మేము ఎవరికి న్యాయం చేయలేము. అది తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి తెలంగాణకు చివరి రెడ్డి ముఖ్యమంత్రి, తర్వాత బీసీనే కాబోతున్నాడు అనేది ప్రతి మీటింగ్లోనూ అదే టాపిక్ తీసుకొని వస్తున్నాడు. వేరే కులాల వారిని, వేరే వర్గాల వారిని మనము కించపరిచినట్టు కానీ అవహేళన చేసినట్టు కానీ మాట్లాడటం అనేది సమాజాల యొక్క అభివృద్ధికి అది దోహదపడదు. హైడ్రా కూల్చివేతలపై సామాన్య ప్రజల్లో కొంత వ్యతిరేకత ఎదురవుతుంది. ఆ పరిస్థితి ఏర్పడిందంటే ఫెయిల్యూర్ అనేది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని నేను చెప్తాను వ్యక్తిగతంగా. దాని మీద మీరు అప్పటి నుంచి దృష్టి ఎందుకు సారించలేదు? ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు ఫెయిల్యూర్ అయినాం? వాళ్ళు ఉన్న డబ్బుతోటి అప్పులు తీసుకొచ్చుకొనేసి కట్టుకున్న తర్వాత ఉన్న ఫలాన వాళ్ళని కూల్ చేస్తామంటే వాళ్ళ బ్రతుకులు ఏమైపోవాలి? ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏ చర్య తీసుకున్నా కానీ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలి. జిల్లా జిల్లాలు ఏడుస్తుంటే మీకు కనికరం ఉందా లేదా? రాక్షసులా మీరు? కనీసం అయ్యో పాపం అయితే అనేవారు ఉండాలనా లేదా? మీరు అర్థం చేసుకోకుండానే మీరు ఇదే విధంగా పోతుంటే ఒక రివోల్ట్ అనేది వస్తుంది సమాజంలో. ఆ రివోల్ట్కి అవకాశం కలిగింది. XYZను బ్లేమ్ చేయటం కాదు. ఆ ప్రభుత్వం జమానాలో జరగలేదా, ఈ ప్రభుత్వం జమానాలో జరగలేదా, ఈ ప్రభుత్వం జమానాలో జరగలేదా, అన్ని ప్రభుత్వాల జమానాలో జరిగింది. అందరు తప్పులు చేసేది. అది తప్పే జరిగింది కాదనంటే. ఆ తప్పుకు కారణాలు ఎవరు? నాయకులే కారణాలు. ఆ తప్పుకు కారణాలు ఎవరు? ప్రభుత్వాలే కారణాలు. ఆ తప్పుకు కారణాలు ఎవరు? అధికారులే కారణాలు.